నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు క్లాస్లో మనం సెప్టెంబర్ 7th, 8th, 9thకి సంబంధించిన కరెంట్ ఇష్యూస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మన విఎంఆర్ లాజిక్స్ యాప్లో కరెంట్ అఫైర్స్ అనేవి మంత్లీ కంపైలేషన్స్ సబ్జెక్ట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఒకసారి యాప్ ఓపెన్ చేసి కంటెంట్ అంతా ఒకసారి వ్యూ చేయండి. ఖచ్చితంగా మీ అందరికీ కూడా రివిజన్ టైం అనేది చాలా సేవ్ అవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాము. సో ఒకసారి కంటెంట్ చూడండి, ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అవుతారు. ఓకే, ఇవి మన విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నెంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, కోర్సెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కానీ ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్. సెప్టెంబర్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. అందులో 7th, 8th, 9thలో ఈ 3 డేస్లో న్యూస్లో నిలిచిన అంశాల్లో మొదటి అంశం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ 2024. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వేరు, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ వేరు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అంటే ఓకే, అది క్లీన్ సిటీస్కి సంబంధించిన పురస్కారాలు అన్నమాట. ఏంటది స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే? క్లీన్ సిటీస్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్. ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఏం అవార్డ్స్? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇవి ఆల్రెడీ మనం ఇయర్ స్టార్టింగ్లో చూసాం. ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో చూసాము. అందులో క్లీనెస్ట్ సిటీస్గా ఇండోర్, గుజరాత్, సూరత్ అనేవి న్యూస్లో నిలిచాయి అనమాట. అంటే ఇండోర్ వచ్చేసి వరుసగా కాన్సిక్యూటివ్గా క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియాగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో వస్తూనే ఉంది ఎప్పుడు కూడా. దానికి తోడు ఇండోర్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. దానికి తోడు గుజరాత్లో ఉన్న సూరత్ కూడా ఫస్ట్ ప్లేసే సాధించిందనమాట. ఎప్పుడు? స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో 2024కి గాను స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్. 2023కి గాను 2024లో ఇచ్చారు అవార్డ్స్. ఎవరిచ్చారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఓకేనా, ఆ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చిన అవార్డ్స్లో ఇండోర్, సూరత్ అనేవి టాప్లో ఉన్నాయి. అది వేరు అవార్డ్స్. ఇక్కడ నేను చెప్పేది స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్. ఇది దేనికి సంబంధించింది అంటే పేర్లో ఉంది కదా, వాయు, నథింగ్ బట్ ఎయిర్ పొల్యూషన్. ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి ఎయిర్ పొల్యూషన్ని మిటిగేట్ చేసిన సిటీస్ ఏంటి అని చెప్పేసి అవార్డ్ అనమాట. అర్థమైందా? అంటే వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న సిటీస్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ యొక్క అవార్డ్స్ ఎవరిస్తారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్. ఇవి ఎవరిస్తారు? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ఇచ్చేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, క్లీనెస్ట్ సిటీస్కి సంబంధించి. ఇక్కడ స్వచ్ఛ వాయు సర్వేక్షణ ఇచ్చేది మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఎయిర్ పొల్యూషన్ని బాగా తగ్గించిన సిటీస్కి ఇచ్చే అవార్డ్స్. ఈ డిఫరెన్స్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో ఇక్కడ స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ అవార్డ్స్ ఆఫ్ 2024 ఈ సంవత్సరానికి గాను మనకి లాస్ట్ ఇయర్ సిటీస్ని కన్సిడర్ చేసి ఈ ఇయర్లో అవార్డ్స్ ఇస్తున్నారనమాట. ఇప్పుడు దీంట్లో మనం చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇచ్చారు అవార్డ్స్ అని చెప్పి. సో ఏ ప్రోగ్రామ్ కింద అంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, NCAP, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ NCAP అంటే ఏంటో మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఈ సంవత్సరానికి గాను ఇక్కడ కేటగిరీస్ ఉన్నాయి, 3 కేటగిరీస్ ఉన్నాయి. అంటే పాపులేషన్ బట్టి 3 కేటగిరీస్గా విభజించారనమాట. ఈ 3 కేటగిరీస్లో ఏ కేటగిరీలో ఏ సిటీస్ వచ్చాయనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఇక్కడ 3 కేటగిరీస్లో కేటగిరీ 1 వచ్చేసి పాపులేషన్ ఓవర్ 10 lakhs, 10 లక్షల కంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్లో టాప్ 3లో ఏమున్నాయని. సూరత్, జబల్పూర్, ఆగ్రా. ఓకే, ఓవర్ 10 lakhs. తర్వాత కేటగిరీ 2 వచ్చి 3 నుంచి 10 లక్షల వరకు ఉన్న పాపులేషన్కి సంబంధించిన సిటీస్లో మనకి ఫిరోజాబాద్, అమరావతి, ఝాన్సీ. ఓకే, నెక్స్ట్ కేటగిరీ 3లో పాపులేషన్ అండర్ 3 lakhs, 3 lakhs కంటే తక్కువ పాపులేషన్ ఉన్న సిటీస్ కన్సిడర్ చేస్తే టాప్ 3 వచ్చేసి రాయ్బరేలీ, నల్గొండ, నాలాగర్. ఏంటివి? వాయు కాలుష్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న సిటీస్ అనమాట. ఓకే, అంటే ఇక్కడ వాయు కాలుష్యం తగ్గింది అని అర్థం. సో బెస్ట్ పర్ఫార్మింగ్ సిటీస్ టు మిటిగేట్ ద ఎయిర్ పొల్యూషన్. అండ్ ఇక్కడ నేను చెప్పాను నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. దీనికి సంబంధించి ఒక పాయింట్ చూడండి. యాక్చువల్లీ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్,
ఓకేనా. ఈ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 2019లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు 2019లో లాంచ్ చేశారనమాట ఒక ప్రోగ్రామ్, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. దీని కింద వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి అంటే బై 2024 2024 సంవత్సరం కల్లా 20 నుంచి 30% పర్టిక్యులేట్ మ్యాటర్స్ అనేవి తగ్గించాలి. అర్థమైందా? పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ అని చెప్పేసి చూస్తాం కదా మనం, PM 2.5 పొల్యూషన్. ఓకే, చూస్తాం. ఈ PM 2.5 కాలుష్యం ఏదైతే ఉందో దీన్ని 2024 సంవత్సరం కల్లా 20 నుంచి 30% తగ్గించాలి అని చెప్పి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ యొక్క టార్గెట్ అనమాట. 2019లో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది. అయితే ఈ టార్గెట్ ఎలా మారింది అంటే 2026 సంవత్సరానికి గాను, ఓకే, 2026కి గాను ఈ పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ని 40% తగ్గించాలి అని చెప్పి టార్గెట్ తీసుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు. ఏంటి టార్గెట్? 2026 సంవత్సరానికి 40% పర్టిక్యులేట్ మ్యాటర్ పొల్యూషన్ని తగ్గించాలి అనేది టార్గెట్ అనమాట. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా దీనికే లింక్ చేసుకుని చదవండి. అండ్ నేను ఇందాక చెప్పిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు ఇస్తారు సర్వేక్షణ్ అవార్డ్స్. అందులో టాప్లో ఉన్న సిటీ ఏంటి? ఇండోర్ సిటీ ఆఫ్ మధ్యప్రదేశ్ అండ్ సూరత్ సిటీ ఆఫ్ గుజరాత్. అది వేరు, అది గుర్తుపెట్టుకోండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ చూసాం కదా, స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం 3 కేటగిరీస్ అని చెప్పి. సో ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏమున్నాయనేది టాప్లో ఉన్నదేంటో చూడండి, సరిపోతుంది. ఇక్కడ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో విజయవాడకి 9వ ర్యాంకు. విజయవాడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అందులో ఉన్న విజయవాడకి 9వ ర్యాంక్ వచ్చిందంట. ఓకేనా. సో అందులో 26వ స్థానంలో విశాఖపట్నం. విశాఖపట్నం ఎందో స్థానంలో ఉంది? 26వ స్థానంలో ఉంది. ఏ కేటగిరీలో అని అడుగుతారు. మనం చూసాం ఆల్రెడీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఏంటి? కేటగిరీ 1లో అబౌ 10 lakhs, కేటగిరీ 2లో 3 to 10 lakhs, కేటగిరీ 3లో బిలో 3 lakhs. అవునా. ఇందులో కేటగిరీ 1కి సంబంధించి అవార్డ్స్ అనమాట ఇవి. ఓకే, కేటగిరీ 1 అంటే ఏంటి? అబౌ 10 lakhs పాపులేషన్ ఉన్న సిటీస్ గాను తీసుకుంటే అందులో విజయవాడకి 9వ ర్యాంకు, విశాఖపట్నానికి 26వ ర్యాంకు తెలుగు రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ స్వచ్ఛ వాయు సర్వేక్షణలో హైదరాబాద్కు 25వ ర్యాంకు. ఇక్కడ మనం చూసుకున్నాం ఆల్రెడీ 3 కేటగిరీస్ తీసుకున్నాం కదా. 3 కేటగిరీస్లో 3rd కేటగిరీ చూసారా మీరు? 3rd కేటగిరీలో నల్గొండ కూడా ఉంది మనకి. 3rd కేటగిరీ అంటే ఏంటి? బిలో 3 lakhs పాపులేషన్ ఉన్న కేటగిరీస్లో నల్గొండ ఉంది అని చెప్పాను నేను. నల్గొండ ఎక్కడికి సంబంధించింది? తెలంగాణకు సంబంధించింది కదా. ఓకే, టాప్ 3లోనే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ 10 లక్షలు పైగా పాపులేషన్ ఉన్న కేటగిరీ ఏదైతే ఉందో అంటే కేటగిరీ 1కి సంబంధించి హైదరాబాద్ చోటు సంపాదించుకుంది. ఎన్నవ స్థానంలో అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 25వ స్థానంలో హైదరాబాద్ చోటు సంపాదించుకుంది. ఎన్నో కేటగిరీలో? 10 లక్షల కంటే ఎక్కువ ఉన్న కేటగిరీలో. అండ్ ఇందాక చెప్పిన నల్గొండ వచ్చేసి బిలో 3 lakhs అంటే 3వ కేటగిరీ ఏదైతే ఉందో 3వ కేటగిరీలో నల్గొండ కూడా చోటు సంపాదించుకుంది. ఎక్కడ? టాప్ 3లోనే ఉందన్నమాట. ఈ పాయింట్స్ తెలంగాణకు సంబంధించి గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ ఉన్న ఈ ర్యాంకింగ్స్ చూసుకోండి. ఓకేనా. ఇంత డీప్గా అడగరు. మ్యాక్సిమం అడిగితే విశాఖపట్నం, విజయవాడ ఏ పాపులేషన్ కేటగిరీలో స్వచ్ఛ వాయు సర్వేక్షణలో ఉన్నాయని అడుగుతారు, ఎన్నో ర్యాంకులో ఉన్నాయని అడుగుతారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పర్టికులర్గా గ్రూప్స్ ఎగ్జామ్లో అయితే ఇది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు రాబోతున్న తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 2లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క స్లైడ్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనం డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి మిసైల్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్ని మిసైల్ అనేది న్యూస్లోకి వచ్చింది. అగ్ని అనేది ఒక సిరీస్ అనమాట. నంబర్ ఆఫ్ అప్డేషన్స్ అనేవి రిలీజ్ అవుతూనే ఉంటాయి. మనకి అగ్ని సిరీస్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ 6 వరకు ఉన్నాయి. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అగ్ని 6. అగ్ని 6 అనేది ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంది. అగ్ని 5 ప్రీవియస్గా ఒకసారి లాంచ్ చేశారు, టెస్ట్ ఫైర్ చేశారు మనకి మార్చ్ అరౌండ్ ఆ టైంలో. మళ్ళీ ఇప్పుడు అగ్ని 4 బ్యాలిస్టిక్ మిసైల్ అనేది టెస్ట్ చేస్తూ న్యూస్లోకి వచ్చిందనమాట. జస్ట్ టెస్ట్ ఫైర్ చేసి న్యూస్లోకి వచ్చినా కానీ దానికి సంబంధించి ఒకసారి డేటా చూద్దాం మనం. ఓకేనా. ఇక్కడ అగ్ని 4 బ్యాలిస్టిక్ మిసైల్ అనేది ఒడిశాలో టెస్ట్ చేశారు. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మిసైల్స్ టెస్టింగ్ అంటే డిఆర్డిఓకి సంబంధించిన మిసైల్స్ టెస్టింగ్ అంటే ఒడిశాలోని చాందీపూర్ ఐలాండ్లో చేస్తారు. ఓకేనా. అలా కాకుండా శాటిలైట్స్ లాంచింగ్ అయితే
మనకి ఇస్రోకి సంబంధించిన శ్రీహరికోట నుంచి లాంచింగ్ చేస్తారనమాట. లాంచ్ ప్యాడ్ ఉంది కదా, అక్కడ నుంచి. ఈ పాయింట్స్ అనేవి స్టాటిక్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మిసైల్స్ టెస్టింగ్ అంటే ఒడిశాలోని చాందీపూర్ నుంచి చేస్తారు. ఈ శాటిలైట్స్ లాంచింగ్ అనేది శ్రీహరికోట నుంచి లాంచ్ చేస్తారు ఇస్రోకి సంబంధించి. ఓకే, ఈ 2 పాయింట్స్ క్లియర్ కదా. ఇక్కడ మనకి మిసైల్ టెస్టింగ్ కాబట్టి ఒడిశా, ఆబ్వియస్లీ ఒడిశాలోని చాందీపూర్ వీర్ ఐలాండ్ నుంచి టెస్ట్ ఫైర్ చేస్తూ న్యూస్లోకి వచ్చిన మిసైల్ అనమాట, అగ్ని మిసైల్. సో దీని యొక్క రేంజ్ ఎంత అంటే 4000 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతుంది. 4000 కిలోమీటర్స్. ఈ అప్డేషన్స్ అన్నీ కూడా ఏంటంటే దీని యొక్క రేంజ్ పెంచుకుంటూ వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీకు మొత్తం ఆర్డర్ ఇస్తాను నేను. సో అగ్ని 1 సిరీస్ నుంచి చూద్దాము. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అగ్ని 1 వచ్చేసి ఏప్రిల్ 2012 సంవత్సరంలో లాంచ్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. దాని యొక్క కెపాసిటీ వచ్చేసి రేంజ్ వచ్చి 700 కిలోమీటర్లు అగ్ని 1. తర్వాత అగ్ని 2 వచ్చి 2013, ఒక సంవత్సరం తర్వాత దాని కెపాసిటీ 2000 కిలోమీటర్లు. తర్వాత అగ్ని 3 వచ్చి 2015, దాని కెపాసిటీ వచ్చి 2500 కిలోమీటర్లు. తర్వాత అగ్ని 4 వచ్చేసి ఇది కూడా 2015లోనే లాంచ్ చేశారు ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం 2015లో లాంచ్ చేశారు. దీని కెపాసిటీ గ్రేటర్ దాన్ 3500 to 4000 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అగ్ని 4కి. తర్వాత అగ్ని 5 వచ్చేసి నేను చెప్పాను కదా ప్రీవియస్గా అరౌండ్ మార్చ్లో లాంచ్ చేయడం జరిగింది అని చెప్పి. దీని కెపాసిటీ 5500 నుంచి 5800 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం సిరీస్ చూసుకోండి, 1 ఏంటి, 2 ఏంటి, 3 ఏంటి, 4 ఏంటి, 5 ఏంటి, ఏ సంవత్సరంలో ఏది లాంచ్ చేశారు, దేని కెపాసిటీ ఎంత, ఒక్కొక్కటి అప్డేట్ చేసుకుంటూ వచ్చారనమాట. ఓకేనా, సో ఇలా చూడండి సరిపోతుంది. ఇక్కడ అగ్ని 5 ఏదైతే ఉందో, ఓకే, అగ్ని 4 లాంచ్ చేశారో వదిలేసేయండి. ఇక్కడ అగ్ని 5 ఏదైతే ఉందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఎంఐఆర్వి టెక్నాలజీ అనేది యూజ్ చేశారు. ఎంఐఆర్వి, ఈ ఎంఐఆర్వి టెక్నాలజీ యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే ఇది యాక్చువల్లీ మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి ఛేదించగలుగుతుంది అనమాట. ఈ మిసైల్ అంటే నథింగ్ బట్ ఒక మిసైల్ని మనం ఒక టార్గెట్ని నిర్దేశించి పంపిస్తాం కదా, అట్లా కాకుండా ఒకటే మిసైల్లో నంబర్ ఆఫ్ టార్గెట్స్ని నంబర్ ఆఫ్ డైరెక్షన్స్లో ఒకేసారి కొట్టగలుగుతారు. అర్థమైందా? అదే ఎంఐఆర్వి టెక్నాలజీకి ఉన్న స్పెషాలిటీ. ఈ టెక్నాలజీ ఉన్నది అగ్ని 5 మిసైల్లో ఉంది మనకి ఇప్పుడు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ అగ్ని 6 అని చెప్పాను కదా, అగ్ని 6 వచ్చి ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంది, లాంచింగ్ అవ్వలేదు. అది ఒక ఇంటర్ కాంటినెంటల్ మిసైల్ అంటే ఖండాంతర క్షిపణి. ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి కూడా వెళ్ళగలిగే క్షిపణి అనమాట అగ్ని 6. అది ఇంకా డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉంది. అది లాంచింగ్ అయినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి అగ్ని సిరీస్కి సంబంధించి. అండ్ మీకు బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి డిఫరెన్స్ తెలియాలి. బ్యాలిస్టిక్ అని చెప్తారు, క్రూయిజ్ అని చెప్తారు. అసలు మినిమం డిఫరెన్స్ చూడండి, జస్ట్ సరిపోతుంది. దాని యొక్క డైరెక్షన్స్ బట్టి మనకి పేరు మారుతుంది అనమాట. అంటే అది వెళ్ళే దిశని బట్టి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం లాంచ్ సైట్ చూద్దాం. అంటే ఇక్కడ నుంచి మనం ఒక మిసైల్ లాంచ్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మనం ఒడిశాకి సంబంధించిన ఐలాండ్ అనుకుందాం, చాందీపూర్ ఐలాండ్. మిసైల్ లాంచ్ చేస్తున్నారు డిఆర్డిఓ వాళ్ళు. దీని టార్గెట్ ఇక్కడెక్కడో ఉంది. ఓకే, ఇది ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ అనుకుందాం. ఇప్పుడు మనకి మిసైల్స్లో టైప్స్ ఉంటాయండి, చూడండి జాగ్రత్తగా టర్మినాలజీస్. సర్ఫేస్ టు సర్ఫేస్ వెళ్ళి ఉంటాయి, అంటే ఒక సర్ఫేస్ నుంచి ఇంకొక సర్ఫేస్ని హిట్ చేసే మిసైల్స్ ఉంటాయి. లేదు అంటే సర్ఫేస్ నుంచి ఎయిర్లోకి వెళ్ళే మిసైల్స్ ఉంటాయి, అంటే సర్ఫేస్ నుంచి గాలిలో ఉన్న టార్గెట్ని హిట్ చేయాలన్నమాట. అదే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. లేదంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి మళ్ళీ. అంటే ఏంటి, ఎయిర్లోనే అంటే ఏంటంటే మనం గాలిలోంచే ఒక ఎయిర్ క్రాఫ్ట్ నుంచి పంపిస్తాం మిసైల్ని. సో ఎయిర్ టు ఎయిర్ నుంచే వెళ్ళి ఎయిర్లో ఉన్న టార్గెట్నే హిట్ చేయాలి. లేదు అంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్, ఎయిర్ నుంచి సర్ఫేస్ మీద ఉన్న టార్గెట్ని హిట్ చేయాలి. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిసైల్ టార్గెట్స్ ఉంటాయి. అందులో ఇది చూస్తే మీరు, ఇది సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్, అవునా, కనిపిస్తుందా? ఈ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్ని హిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీకు బ్యాలిస్టిక్కి క్రూయిజ్కి తేడా ఏంటి అంటే, క్రూయిజ్ మిసైల్ అయితే ఇలా సమాంతరంగా వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది టార్గెట్కి, అర్థమైందా? సర్ఫేస్కి దగ్గర నుంచే వెళ్తుంది క్రూయిజ్ మిసైల్. అదే బ్యాలిస్టిక్ మిసైల్ అయితే దాని యొక్క డైరెక్షన్ ఇలా ఉంటుంది. ఓకే, హిట్ చేసే టార్గెట్ ఒకటే బట్ వెళ్ళే రూట్ వేరు. క్రూయిజ్ మిసైల్ అయితే ఇలా దగ్గరగా వెళ్తుంది, బ్యాలిస్టిక్ మిసైల్ అయితే ఇట్లా పైనుంచి వెళ్తుంది అనమాట. ఇది మనకి టర్మినాలజీకి సంబంధించిన డిఫరెన్స్, జాగ్రత్తగా చూసుకొని సరిపోతుంది. నెక్స్ట్, రష్యాలో బ్రిక్స్ భేటీకి ఎన్ఎస్ఏ దోవల్ మనకు తెలుసు కదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అంటే జాతీయ భద్రతా సలహాదారుడు గారు ఎవరు, అజిత్ దోవల్ ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. మూడవసారి మళ్ళీ ఈయన నియమించడం జరిగింది 18th లోక్సభ ఫామ్ అయిన తర్వాత.
ఫస్ట్ నుంచి 2014, 2019, ఇప్పుడు 2024 3 టర్మ్స్కి గాను ఈయనే ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా. ఇప్పుడు ఈయన బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే జరుగుతుందో రష్యాలో దానికి వెళ్ళబోతున్నారనమాట. అయితే ఇక్కడ మనం బ్రిక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. జాగ్రత్తగా చూడండి. బ్రిక్స్ అంటే మనకి ఫస్ట్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 2009వ సంవత్సరం 2009లో 4 కంట్రీస్తో ఫామ్ అయింది. ఆ 4 కంట్రీస్ ఏంటంటే ఇక్కడ చూడండి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా లేదు. ఓకేనా. 2009వ సంవత్సరంలో 4 కంట్రీస్తో ఫామ్ అయిన కూటమి, ఇంటర్నేషనల్ కూటమి బ్రిక్గా ఫామ్ అయింది. అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాగా ఫామ్ అయింది. తర్వాత 2010వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. ఓకే. సౌత్ ఆఫ్రికా బ్రిక్స్ కూటమిలో ఎప్పుడు యాడ్ అయింది అని చెప్తారు, 2010వ సంవత్సరంలో యాడ్ అయింది. తర్వాత రీసెంట్గా మనకి 2024 లేదా 2023 ఎండింగ్లో మొత్తం ఇంకొక 6 దేశాలు యాడ్ అయినాయి అనమాట. 6 కంట్రీస్ యాడ్ అయినాయి. అవి ఏంటంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, నెక్స్ట్ యుఏఈ, అర్జెంటీనా. ఓకే. బ్రిక్స్ అయితే యాక్సెప్ట్ చేసినవి 6 కంట్రీస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. కానీ అర్జెంటీనా ఏదైతే ఉందో 2024 సంవత్సరం వచ్చేపాటికి అక్కడ జావియర్ మిల్లీ ఎన్నికయ్యారు. ఓకే. జావియర్ మిల్లీ ఎన్నిక అవడంతో ఈయన అర్జెంటీనాకి ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కదా. సో ఇప్పుడు అర్జెంటీనా బ్రిక్స్లో ఉండడానికి ఒప్పుకోలేదు. సో అర్జెంటీనా బ్రిక్స్ యొక్క కూటమి నుంచి వైదొలిగిందనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. యాడ్ అయిన 6 కంట్రీస్లోంచి బ్రిక్స్ కూటమి నుంచి వైదొలిగిన కంట్రీ ఏంటి అని అడుగుతారు. అంటే బయటకు వచ్చేసిన కంట్రీ అర్జెంటీనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు బ్రిక్స్ కూటమిలో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 10 ఉన్నాయి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రిక్స్లో ప్రెసెంట్ ఉన్న కంట్రీస్ 10. ఏంటవి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అయింది. తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఇంకొక 5 దేశాలు, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ అయితే ఇక్కడ ప్రీవియస్గా 2023కి సంబంధించి బ్రిక్స్కి అధ్యక్షత బాధ్యతలు సౌత్ ఆఫ్రికా వహించింది. ఓకే, 2023లో జోహన్స్బర్గ్లో మీటింగ్ జరిగింది. ఇప్పుడు 2024 సంవత్సరానికి సంబంధించి కదా మనం ఉన్నది. సో 2024 సంవత్సరానికి సంబంధించి బ్రిక్స్కి అధ్యక్షత బాధ్యతలు ఏ కంట్రీ వహిస్తుంది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, రష్యా. ఓకేనా, రష్యా అనేది ఇప్పుడు 2024 సంబంధించి బ్రిక్స్కి అధ్యక్షత బాధ్యతలు వహిస్తుంది. అక్కడ జరిగే మీటింగ్కి మన యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వెళ్ళబోతున్నారు. ఇది కాన్సెప్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ సెమీకాన్ ఇండియా 2024 ఎట్ ఇండియా ఎక్స్పో మార్క్, గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ఇది ఒక కాన్ఫరెన్స్ అండి, న్యూస్లోకి వచ్చింది. దేనికి సంబంధించింది అంటే సెమీకాన్ ఇండియా అంటే నథింగ్ బట్ పేరులోనే ఉంది కదా, సెమీ కండక్టర్స్. ఇండియాలో సెమీ కండక్టర్స్కి సంబంధించి ప్రొడక్షన్ పెంచాలి, అవేర్నెస్ పెంచాలి అన్న ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ అనమాట. ఏంటి సెమీ కండక్టర్స్ అంటే? సెమీ కండక్టర్స్, దీస్ ఆర్ ద కండక్టర్స్ విచ్ హ్యావ్ ద ప్రాపర్టీస్ ఇన్ బిట్వీన్ ద కండక్టర్ అండ్ అన్ ఇన్సులేటర్. అంటే ఒక కండక్టర్కి ఒక ఇన్సులేటర్కి మధ్యలో ఉండే ప్రాపర్టీస్ ఉంటాయి సెమీ కండక్టర్ అంటే. కండక్టర్ అంటే ఏంటి? విచ్ ఫ్రీలీ ఫ్లోస్ ఎలక్ట్రిసిటీ. అందులోంచి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవ్వగలుగుతుంది, అయాన్స్ అనేవి. కానీ ఇన్సులేటర్ అంటే ఏంటంటే అందులోంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అవ్వలేదు. ఓకే, అయాన్స్ అనేది ఫ్రీ మూమెంట్ ఉండదు ఇన్సులేటర్కి. కంప్లీట్ ఆపోజిట్ అనమాట. ఈ రెండిటికి మధ్యలో ఉండే ప్రాపర్టీయే సెమీ కండక్టర్ ప్రాపర్టీ. ఇలాంటి సెమీ కండక్టర్స్ మన ఇండియాలో ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది. దాన్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ని రీసెంట్గా ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే గ్రేటర్ నోయిడా ఆఫ్ ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, గుర్తుపెట్టుకోండి. అండ్ దాని యొక్క థీమ్ వచ్చి షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్. థీమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. షేపింగ్ ద సెమీ కండక్టర్ ఫ్యూచర్ అనమాట. ఎక్కడ? ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో జరిగింది. సెమీ కండక్టర్స్ని భారతదేశం ఎక్కువగా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అని అడుగుతారు. తైవాన్. ఓకేనా, తైవాన్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. నెక్స్ట్, as of September 6, 2024, India's foreign exchange reserves reached a record high of 683.987 billion according to Reserve Bank of India. ఇక్కడ foreign exchange reserves very important concept in Indian economy. మనం ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక నిల్వలు అని చదువుకుంటాం కదా. అంటే ఏంటి?
కాన్సెప్ట్ నేర్చుకోండి. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, అంటే మనం చేసుకునే ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే బయట దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులు ఏవైతే ఉంటాయో వాటికి మనం పే చేయాల్సిన అమౌంట్ డాలర్స్లో పే చేయాలి. అంటే డాలర్స్ అనే కాదు, ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ కరెన్సీలో పే చేయాలి. ఇంటర్నేషనల్ యాక్సెప్టెడ్ కరెన్సీ అంటే ఏంటి? ప్రజెంట్ అయితే డాలర్సే కదా, సో డాలర్స్లో పే చేస్తామన్నమాట. అలాగే మనం బయటకు చేసే ఎక్స్పోర్ట్స్ మీద కూడా మనకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో, రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది కూడా ఆ డాలర్స్లోనే వస్తుందన్నమాట. దీన్నే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అర్థమైందా? అంటే మనకి బయట దేశాలకు మనం చేసే ఎక్స్పోర్ట్స్ మీద, మనం చేసే ఎగుమతుల మీద మనం అర్న్ చేసుకునే అమౌంట్ కావచ్చు, లేదంటే బయట దేశాల నుంచి మనకు పెట్టుబడులు ఉంటాయి చూడండి, ఇన్వెస్ట్మెంట్స్, అవి కావచ్చు, వీటన్నిటినీ కలిపి విదేశీ మారక నిల్వలు అని పిలుస్తారు. ఇండియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఓకేనా? ఇది ఎక్కడ మెయింటైన్ అవుతాయంటే, ఈ రిజర్వ్స్ ఎవరి దగ్గర మెయింటైన్ అవుతాయంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇండియాలోనే ఎపెక్స్ బ్యాంక్ ఉంది కదా, బ్యాంకర్ టు ద బ్యాంక్ అని చెప్పేసి చెప్తాం మనం, ఆర్బీఐ. ఓకే, ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయబడతాయి అనమాట. ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్పిందంటే ఇప్పటి వరకు రీచ్ అవనంత ఎక్కువ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి మనం రీచ్ అయ్యాం. ఆల్ టైమ్ హై ఎంత అని అడుగుతారు, 683.987 బిలియన్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, 683 బిలియన్ యూఎస్డి ఉంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, డైరెక్ట్గా వస్తాయి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ యాజ్ ఆఫ్ సెప్టెంబర్లో ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం ఎంత ఉన్నాయని అడుగుతారు. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి, ఆర్బీఐ వచ్చేసి ప్రెసెంట్ మనకి గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు ఉన్నారు కదా. అండ్ ఆర్బీఐకి సంబంధించి యాక్ట్ వచ్చి 1934 చట్టం కింద 1935లో ఫామ్ అయింది. అండ్ కమిటీ వచ్చేసి హిల్టన్ యంగ్ కమిషన్. గుర్తుపెట్టుకోండి స్టాటిక్ పాయింట్స్ ఇవన్నీ. హిల్టన్ యంగ్ ఏంటి, 1934 ఆర్బీఐ యాక్ట్ ప్రకారం 1935 నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. సో 1935 అది ఏ కమిటీ రికమెండేషన్స్ అంటే హిల్టన్ యంగ్ కమిషన్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. నెక్స్ట్, వియత్నాంలో యాగి తుఫాన్ బీభత్సం. ఇది మనం ఎన్వైర్న్మెంట్ అండ్ జాగ్రఫీకి లింక్ చేసుకోవచ్చు. యాగి సైక్లోన్ నేను ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేశాను మీతో. థాయిలాండ్కి సంబంధించి యాగి సైక్లోన్ అనేది చాలా అవుట్బస్ట్ అయింది అని చెప్పేసి, అదే సైక్లోన్ మళ్ళీ చైనా, హాంకాంగ్, థాయిలాండ్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు మళ్ళీ వియత్నాంలో కూడా ఎక్కువగా బీభత్సం సృష్టిస్తుంది అనమాట. ఎక్కడ? వియత్నాంలో. సో ఈ లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి. యాగి సైక్లోన్ ఎఫెక్టెడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేషన్స్ అని అడిగితే చైనా వస్తుంది, హాంకాంగ్ వస్తుంది, థాయిలాండ్ వస్తుంది, ఇప్పుడు రీసెంట్గా వియత్నాం కూడా ఉంది. ఓకేనా? ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనల్ని అడిగే ఇంకొక ట్విస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ యాగి అనే పేరు ఏదైతే ఉందో ఇది ఏ దేశం ఇచ్చింది అని అడుగుతారు. మనకు తెలుసు కదా, ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అంతర్జాతీయ వాతావరణ సంస్థ కింద మొత్తం 13 దేశాలే ఈ సైక్లోన్స్కి సంబంధించిన నేమ్స్ ఇస్తూ ఉంటాయి. ఇండియన్ ఓషన్లో సంభవించే సైక్లోన్స్కి సంబంధించి నేమ్స్ ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఆ 13 దేశాలు ఏంటో మనం ఆల్రెడీ లిస్టింగ్ చూసాము, మీకు నేను షార్ట్స్ రూపంలో అందజేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ యాగి సైక్లోన్కి సంబంధించి నేమ్ ఇచ్చిన కంట్రీ ఏంటి అంటే జపాన్. అంటే ఈ సైక్లోన్కి నామకరణం చేసిన కంట్రీ పేరు జపాన్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, Israel's tower semiconductor and India's Adani Group are set to invest 839.47 billion rupees in semiconductor manufacturing project in Maharashtra. ఎగ్జాక్ట్గా చూసుకుంటే పన్వేల్ PANVEL. ప్రాజెక్ట్స్, మెమరాండమ్స్, సమ్మిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? మనం చదువుకుంటే డైరెక్ట్గా కవర్ అవుతాయి ఈ బిట్స్. సో ఇక్కడ మనకి ఒక ఒప్పందం దేనికి సంబంధించి, నేను ఆల్రెడీ చెప్పాను కదా సెమీ కండక్టర్ అంటే ఏంటో. సో సెమీ కండక్టర్స్ని డెవలప్ చేయాలని మనం చూస్తున్నాం, ఇండియాలో ప్రొడక్షన్ ఫెసిలిటీ పెంచాలని. దానికి గాను ఒక ఒప్పందం ఎవరితో? ఇజ్రాయెల్కి సంబంధించిన టవర్ సెమీ కండక్టర్స్ వాళ్ళతో, టవర్ సెమీ కండక్టర్ అనే ఆర్గనైజేషన్తో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇండియాకి సంబంధించిన అదానీ గ్రూప్ తెలుసు కదా అందరికీ. సో వీళ్ళిద్దరికి ఒక ఒప్పందం అనమాట. ఎక్కడ సెమీ కండక్టర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలి? మహారాష్ట్రలోని పన్వేల్ ఏరియాలో ఒక సెమీ కండక్టర్ ప్లాంట్ని ఎంత 839 బిలియన్ రూపీస్తో ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పేసి ఒక ఒప్పందం. ఎవరెవరికి? అదానీ గ్రూప్కి, ఇజ్రాయెల్కి సంబంధించిన టవర్ సెమీ కండక్టర్స్ వాళ్ళకి ఒప్పందం అనమాట. ఓకే, ఎక్కడ జరిగిందో గుర్తుపెట్టుకోండి. ఇందాక జరిగిన సెమీకాన్ ఇండియా కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది? మనది నోయిడా, ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగింది కదా. ఆ పాయింట్ ఈ పాయింట్ లింక్ చేసుకోండి. నెక్స్ట్,
యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియా హ్యావ్ టేకన్ ఎ హ్యూజ్ స్టెప్ టువర్డ్స్ ఎక్స్పాండింగ్ గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్. మళ్ళీ సెమీకండక్టర్ సంబంధించే ఏంటంటే రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్తో ఒప్పందం కుదుర్చుకుంది సెమీకండక్టర్ సప్లై చైన్ని ఇంప్రూవ్ చేయడానికి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నథింగ్ బట్ ఇక్కడ రెండు గవర్నమెంట్స్ కోఆపరేటివ్గా వర్క్ చేస్తాయి అన్నమాట. రెండు చోట్ల సెమీకండక్టర్ హబ్ డెవలప్ చేసే విధంగా, సెమీకండక్టర్స్ ప్రొడక్షన్ పెంచే విధంగా మ్యూచువల్ కోఆపరేషన్తో వర్క్ చేయబోతున్నాయి. ఏ దేశాలు? ఇండియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని సరిపోతుంది సెమీ కండక్టర్ సంబంధించి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ అన్వెయిల్ ద థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఇట్స్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఈ క్వశ్చన్ ఈ కాన్సెప్ట్ అడిగితే ఎలా ఈ కాన్సెప్ట్ అడిగే ఛాన్స్ ఎలా ఉంటుందంటే ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్న బ్యాంక్ ఏంటి అని అడగొచ్చు. ఓకేనా? ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మొత్తం 10,000 అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఓకేనా, ఈ 10,000 అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా స్కాలర్షిప్స్ అందజేసే ప్రోగ్రామ్ అనమాట. ఏంటది? ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్. ఏ బ్యాంక్ చేస్తుంది? ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చి ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, ఆశా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ బై ఎస్బీఐ ఫౌండేషన్. నెక్స్ట్ టైమ్స్ మ్యాగజైన్ టైమ్స్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఇది మనకి టైమ్స్ మ్యాగజైన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎవరు ఫర్ ఏఐ, ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 2024 అని చెప్పేసి ఒక జాబితా రిలీజ్ చేసింది. అందులో ఇండియాకి సంబంధించి కొంతమంది ప్రముఖులు చోటు సంపాదించుకున్నారనమాట. ఏంటి? టైమ్స్ మ్యాగజైన్కి సంబంధించి 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఇన్ ఏఐ 2024కి గాను ఇండియాకి సంబంధించి చోటు సంపాదించుకున్న ప్రముఖులు ఎవరు, పేర్లు గుర్తుపెట్టుకోండి. ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు అని అడిగే ఛాన్స్ ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇండియన్స్ అవ్వచ్చు, ఇండో ఆరిజిన్ పర్సన్స్ అవ్వచ్చు, అంటే భారతదేశంలోనే ఉండే వాళ్ళు అవ్వచ్చు, లేదా భారత సంతతి వ్యక్తులు వేరే చోట ఉన్న ఇండియన్ ఆరిజిన్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళలో సుందర్ పిచ్చై తెలుసు కదా, గూగుల్కి సంబంధించిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఈఓ. నెక్స్ట్ సత్య నాదెల్లా, మైక్రోసాఫ్ట్కి సంబంధించిన సిఈఓ. నెక్స్ట్ అశ్విని కుమార్ వైష్ణవ్, ఈయన మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి సంబంధించి యూనియన్ క్యాబినెట్, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన మినిస్టర్ అనమాట. నెక్స్ట్ నందన్ నీలేకని తెలుసు కదా, ఇన్ఫోసిస్కి సంబంధించిన వన్ ఆఫ్ ద కో ఫౌండర్. యాక్చువల్లీ ఇన్ఫోసిస్ ఫౌండర్స్ ఎవరు మనకి తెలుసు కదా, సుధామూర్తి, నారాయణమూర్తి గారు ఉన్నారు. సో వాళ్ళతో పాటు ఒక కో ఫౌండర్ నందన్ నీలేకని. ఓకే. నెక్స్ట్ బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ అండ్ ఆల్సో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్. వీళ్ళు సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ పర్సన్స్ అనమాట ఇండియాకి సంబంధించి టైమ్స్ మ్యాగజైన్లో 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఏఐ పీపుల్ ఫర్ 2024. వీళ్ళని చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఒడిషా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాఘీ రీసెంట్లీ లెడ్ ద గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ ఫర్ ఇండియాస్ ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఇక్కడ సూపర్లేటివ్ ఇష్యూ అంటే ఇప్పటి వరకు జరగంది కాబట్టి వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలోనే మొట్టమొదటి సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. ఓకే, సిలికాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎక్కడ అన్వేల్ చేస్తూ న్యూస్లోకి వచ్చారంటే ఒడిషాకి సంబంధించి అన్వేల్ చేస్తూ చీఫ్ మినిస్టర్ న్యూస్లోకి వచ్చారనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ని ఎవరితో కలిసి డెవలప్ చేస్తున్నారంటే డెవలప్డ్ బై ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఓకే, ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్తో వాళ్ళతో కలిసి భువనేశ్వర్లో, ఒడిశాలో ఉన్న భువనేశ్వర్లో ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్పీషీస్ ఇన్ న్యూస్, ఇది కూడా మనకు జాగ్రఫీ రిలేటెడే వస్తుంది. ఇక్కడ ఒక స్పీషీస్, ఒక స్పైడర్ అనమాట, ఒక రకమైన సాలెపురుగు న్యూస్లోకి వచ్చింది. దాని పేరేంటి అంటే సైంటిఫిక్ నేమ్ అడుగుతారు, క్యారోటస్ పైపరస్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. అది ఏ స్పీషీస్ అని అడగొచ్చు. ఓకే, సాలెపురుగు అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద స్పైడర్. ఇది ఎక్కడ ఐడెంటిఫై చేశారు అంటే లోవర్ పళని హిల్స్ ఆఫ్ తమిళనాడు రాష్ట్రంలోని పళని హిల్స్ దగ్గర ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ స్పైడర్ స్పీషీస్ని. Okay, this discovery highlights rich biodiversity of the region and brings total number of carotid species in India to 10 with 37 known globally. అర్థమైందా? భారతదేశంలో 10 ఉన్నాయంట, మొత్తం ప్రపంచవ్యాప్తంగా 37 స్పీషీస్ ఉన్నాయి ఈ యొక్క క్యారోటిస్ జీనస్కి సంబంధించిన స్పైడర్స్. ఓకే, భారత్లో మంకీ పాక్స్ నిర్ధారణ క్లేడ్ 2 రకంగా గుర్తింపు. డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మంకీ పాక్స్ వైరస్ కేసు అనేది హ్యూమన్లో ఇండియాలో కనిపించింది మనకి. విదేశాల నుంచి వచ్చిన ఫారినర్ ఎవరైతే ఉంటారో ఆయనకి ఢిల్లీలో ఒక అతనికి డయాగ్నోస్ చేయడం జరిగింది మంకీ పాక్స్ వైరస్. డైరెక్ట్గా అడుగుతారు మంకీ పాక్స్ వైరస్ గురించి. అయితే దీనికి సంబంధించి ఓకే సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చూద్దాం. ఇట్ ఈస్ అ జూనోటిక్ డిసీజ్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జూనోటిక్ డిసీజ్ అంటే
జంతువుల ద్వారా వ్యాపించే డిసీజ్ అనమాట జూనోటిక్ డిసీజ్ అంటే. ఈ పాయింట్ చూడండి. అండ్ దీనికి సంబంధించి హిస్టరీ చూసుకుంటే ఫస్ట్ టైం మంకీ పాక్స్ వైరస్ని ఎక్కడ డిస్కవర్ చేశారంటే డెన్మార్క్లో 1958వ సంవత్సరంలో 1958లో డెన్మార్క్లో మంకీస్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎప్పుడు 1958లో. నెక్స్ట్ వన్, హ్యూమన్లో ఎప్పుడు రిపోర్ట్ చేశారు ఫస్ట్ కేసు? మానవుల్లో ఫస్ట్ మంకీ పాక్స్ వైరస్ కేసు ఎప్పుడు రిపోర్ట్ చేశారంటే 1970లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తెలుసు కదా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటాం. అక్కడ 1970 సంవత్సరంలో రికాగ్నైజ్ చేయడం, ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏంటి? హ్యూమన్లో ఫస్ట్ టైం. ఓకేనా? అండ్ దీనికి సంబంధించి ఒక ఫేమస్ వ్యాక్సిన్ ఉంది, యునైటెడ్ స్టేట్స్లో అప్రూవల్ ఉన్న వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ పేరు జెన్నియోస్ అండ్ అకామ్ 2000. 2 వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ఈ వ్యాక్సిన్ చాలా చాలా ఇంపార్టెంట్. జినియోస్ వ్యాక్సిన్ ఏ డిసీజ్కి గాను యూస్ చేస్తారు అంటే మంకీ పాక్స్కి యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో, మంకీ పాక్స్ వైరస్ యొక్క పేరుని మార్చడం జరిగింది. ఏంటి దాని పేరు అంటే ఎంపాక్స్. మంకీ పాక్స్ పేరుని ఎంపాక్స్గా ఎవరు మార్చారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్చిందనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, Odisha government introduced state's first grain ATM, a new technology designed to improve food distribution under National Food Security Program. అంటే ఇక్కడ ఒడిశా రాష్ట్రాన్ని హైలైట్ చేయండి. ఇక్కడ ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటి గ్రెయిన్ ATM ఎక్కడొచ్చింది అని అడుగుతారు. ఎక్కడ అంటే భువనేశ్వర్. ఓకే, ఒడిశా రాష్ట్రంలో మొట్టమొదటి గ్రెయిన్ ATM. అంటే ఇక్కడ బియ్యం అనేవి వస్తాయి అనమాట, ఆ మిషన్ నుంచి బియ్యం వస్తాయి. దేని కింద అంటే ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్, జాతీయ ఆహార భద్రతకు సంబంధించిన ప్రోగ్రామ్ ఉంది కదా, అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ NFSA, జాతీయ ఆహార భద్రతా చట్టం ఏ సంవత్సరంలో పాస్ అయింది అని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2013లో పాస్ అయిన చట్టం. అందరికీ కూడా ఫుడ్ అనేది 3 పూట్ల అవైలబుల్గా ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా అని చెప్పేసి తీసుకొచ్చిన ఒక ఆహార భద్రతా చట్టం 2013లో తీసుకొచ్చారు. దీని కిందనే మనకి ఫుడ్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ అనేది ఉంది. సో దీని కింద ఒక గ్రెయిన్ ATMని లాంచ్ చేస్తూ న్యూస్లోకి వచ్చారు ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు. ఎక్కడ అంటే భువనేశ్వర్లో. రీసెంట్గా ప్రీవియస్గా ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉన్నాయా అంటే మనకి హర్యానాలో కూడా గ్రెయిన్ ATM ఉంది. అక్కడ ఏంటంటే ఎక్కువగా మిల్లెట్స్ అనమాట, మిల్లెట్స్కి సంబంధించిన గ్రెయిన్ ATM హర్యానాకి సంబంధించి గురుగ్రామ్లో ఉంది. ఎక్కడ? గురుగ్రామ్ ఆఫ్ హర్యానాలో కూడా ఉంది. ఇవన్నీ కూడా లింక్ చేసుకుని చదవండి. అండ్ ఇండియాలోనే మొట్టమొదటి గోల్డ్ ATM కూడా మనం చూసాం న్యూస్లో. ఎక్కడ అంటే అది హైదరాబాద్లోనే ఉంది. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఒకే చోట మెన్షన్ చేసుకుని చదవండి. నెక్స్ట్, researchers at the Department of Instrumentation and Applied Physics, Indian Institute of Science and their collaborators have designed a new supercapacitor that can be charged by shining light on it. ఇక్కడ IISc బెంగళూరు వాళ్ళు, IISc బెంగళూరు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంపార్టెంట్. IISc బెంగళూరు వాళ్ళు అలాంగ్ విత్ IAP వీళ్ళిద్దరూ కలిసి ఒక ఇన్నోవేషన్ చేశారు. ఆ ఇన్నోవేషన్ ఏంటి అంటే ఇక్కడ ఒక సూపర్ కెపాసిటర్ తయారు చేశారు. అసలు కెపాసిటర్ అంటే ఏంటి అంటే దీనికి 2 ends ఉంటాయి. 2 ends ఉండి ఇందులోంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యే కెపాసిటీ ఉంటుంది. దానికి అర్థమైందా? 2 ends ఉంటుంది, లోపల నుంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యే అందులోంచి ఎలక్ట్రిసిటీ ఫ్లో అయ్యే కెపాసిటీ ఉన్నదాన్ని మనం కెపాసిటర్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఈ సూపర్ కెపాసిటర్ యొక్క పెక్యులర్ బిహేవియర్ ఏంటి అంటే జస్ట్ దీని మీద లైట్ షైన్ అవ్వగానే ఇది ఛార్జ్ అవుతుందంట. అలాంటి ఒక సూపర్ కెపాసిటర్ని ఎవరు ఐడెంటిఫై చేశారు, ఎవరు డిస్కవర్ చేశారంటే IISc బెంగళూరు అలాంగ్ విత్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్ వాళ్ళు కలిసి తయారు చేశారు. ఓకేనా? అయితే ఇది ఎక్కువగా మనకి సెల్ఫ్ పవర్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్లో సెన్సార్స్కి గాను స్ట్రీట్ లైట్స్కి గాను యూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కాగ్. ఓకే, అంటే భారత ప్రభుత్వానికి సంబంధించి కాగ్ ఉంటారు ఒకరు, అంటే ఆడిట్స్, గవర్నమెంట్కి సంబంధించిన ఆడిట్స్ చూసుకునే పర్సన్ ఎవరైతే ఉంటారో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్. గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగబద్ధ పదవి. అంటే ఆర్టికల్ మెన్షన్ చేయాలి కదా, ఆర్టికల్ 148 డీల్స్ విత్ ద కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. అట్ ప్రెసెంట్ ఇండియాకి సంబంధించిన కాగ్ ఎవరున్నారంటే GC ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇండియాకి సంబంధించిన కాగ్ అలాంగ్ విత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAEకి సంబంధించిన ఆడిట్స్ డిపార్ట్మెంటల్ హెడ్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరికి మధ్య ఒక ఒప్పందం. దేనికి సంబంధించింది అంటే జస్ట్ ఈ అకౌంట్స్కి సంబంధించి కోఆపరేషన్ ఒప్పందం అనమాట.
నథింగ్ బట్ ఈ పబ్లిక్ అకౌంట్స్కి సంబంధించి కోఆపరేషన్ చేసుకోవడంలో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎలా అడుగుతారంటే రీసెంట్గా ఇండియాకి సంబంధించిన కాగ్ లేదా ఇండియాకి సంబంధించిన కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఏ దేశానికి సంబంధించిన అకౌంట్స్ ఆఫీసర్తో ఒప్పందం కుదుర్చుకున్నారంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో కలిసి ఒప్పందం కుదుర్చుకున్నారు. సో కాగ్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఓకే, రాజ్యాంగబద్ధ పదవి అకార్డింగ్ టు ఆర్టికల్ 148, ఓకేనా. అండ్ ప్రెసెంట్ కాగ్ ఎవరున్నారు? జీసీ ముర్ము, గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు భారత ప్రభుత్వానికి. నెక్స్ట్, 5th డిఫెన్స్ కోఆపరేషన్ డైలాగ్ బిట్వీన్ ఇండియా అండ్ మాల్దీవ్స్ టుక్స్ ప్లేస్ ఇన్ న్యూఢిల్లీ. జస్ట్ ఇష్యూ వచ్చింది న్యూస్లోకి చూడండి. ఇక్కడ ఇండియాకి మాల్దీవ్స్కి మధ్యన ఒక డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. అంటే డిఫెన్స్ రంగం, రక్షణ రంగంలో కోఆపరేషన్ చేసుకునే విధంగా ఒక ఒప్పందం. ఎన్నోది? ఫిఫ్త్ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎవరికి సంబంధించింది అంటే ఇండియన్ గవర్నమెంట్కి మాల్దీవ్స్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక అగ్రిమెంట్ అనమాట. ఇట్లాంటివి చాలా న్యూస్లోకి వస్తాయి కాబట్టి జస్ట్ చూసుకోండి, అంతగా అడిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఓసీఏ అధ్యక్షుడిగా రణధీర్. ఇక్కడ ఒలింపిక్ కౌన్సిల్, ఇక్కడ ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్, ఓసీఏ అంటారు. ఏషియా అంటే ఏషియా కాంటినెంట్కి సంబంధించిన ఒలింపిక్ కౌన్సిల్ ఉంటుంది కదా, దీనికి సంబంధించిన అధ్యక్షుడిగా ఇప్పుడు ప్రెసెంట్ రణధీర్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. రణధీర్ సింగ్ని అపాయింట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా అడుగుతారు, ఈయన ఒక షూటర్, ఓకేనా. రణధీర్ సింగ్ వచ్చేసి ప్రీవియస్గా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన షూటర్ అనమాట. ఈయన ఇప్పుడు ఏషియాకి సంబంధించిన ఒలింపిక్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా అపాయింట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్కి అధ్యక్షుడిగా ఎన్నికైన పర్సన్ పేరేంటి అని అడుగుతారు. ఎవరు? రణధీర్ సింగ్. ఆయన ఏ క్రీడకు సంబంధించిన పర్సన్? ఒలింపిక్స్లో షూటింగ్లో ఆయన ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసిన షూటర్ అనమాట. ఈ పదవిని చేపట్టిన అంటే ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్ పదవికి ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్కి అధ్యక్ష పదవిని చేపట్టిన మొట్టమొదటి భారతీయుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ద ఫస్ట్ ఇండియన్ టు బి చైర్డ్ ఫర్ ఏషియన్ ఒలింపిక్ కౌన్సిల్, ఓకే, రణధీర్ సింగ్. నలిమెల భాస్కర్కు కాలోజీ సాహితీ పురస్కారం. వెరీ ఇంపార్టెంట్. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రీజనల్ ఎగ్జామ్స్కి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. యాక్చువల్లీ కాలోజీ సాహిత్య పురస్కారాలు అని చెప్పేసి 2015వ సంవత్సరం నుంచి 2015 నుంచి తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు సాహితీవేత్తలకు ఇచ్చే పురస్కారాలు అనమాట. ఎప్పటి నుంచి ఇస్తున్నారు? 2015వ సంవత్సరం నుంచి కాలోజీ పురస్కారాలు అనేవి సాహితీవేత్తలకు ఇస్తూ వస్తున్నారు. సో ఈ సంవత్సరానికి సంబంధించి అంటే 2024 సంవత్సరానికి సంబంధించి కాలోజీ పురస్కారాన్ని ఎవరికి బహుకరించారు అంటే నలిమెల భాస్కర్ గారికి కాలోజీ సాహిత్య పురస్కారం ఇచ్చారు. వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఫోకస్ చేయండి. సో ప్రముఖ సాహితీవేత్త అనువాదకులు నలిమెల భాస్కర్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రజాకవి కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం 2024కు ఎంపిక చేసింది. తెలంగాణ భాషాభివృద్ధికి భాస్కర్ చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకి ఎంపిక చేసింది. పురస్కారానికి నగదు పురస్కారం ఎంత అంటే ఓకే 1,01,116 రూపీస్. ఎంత? 1,01,116 రూపీస్ ఆఫ్ క్యాష్ ప్రైజ్ని అందజేస్తారనమాట కాళోజీ నారాయణరావు పురస్కారానికి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, a woman Kashmiri Pandit is set to contest in the forthcoming assembly polls in Jammu Kashmir. She is Daisy Raina. Nothing but మనకి ఆర్టికల్ 370 రిపీల్ అయింది కదా ఆగస్ట్ 2019 ఏంటి 2019 సంవత్సరంలో ఆర్టికల్ 370 అనేది రిపీల్ చేశారు. అంటే స్పెషల్ స్టేటస్ టు జమ్మూ కాశ్మీర్ తీసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అనేది 2 యూనియన్ టెరిటరీస్గా డివైడ్ అయింది. ఒకటి జమ్మూ కాశ్మీర్, ఇంకొకటి లడక్ యూనియన్ టెరిటరీగా డివైడ్ అయింది. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ అనేది ఒక అసెంబ్లీతో కూడుకొని ఉన్న కేంద్రపాలిత ప్రాంతం. అంటే అది కేంద్రపాలిత ప్రాంతమే కానీ అక్కడ అసెంబ్లీ కూడా ఉంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ కూడా ఉన్నప్పటికీ 2019వ సంవత్సరం నుంచి అక్కడ ఎలక్షన్స్ ఏం జరగలేదన్నమాట. ఇప్పుడు మనకి డీలిమిటేషన్ కంప్లీట్ అయ్యి అంటే కాన్స్టిట్యుయెన్సీస్ అన్నీ కూడా రీఆర్గనైజ్ చేసిన తర్వాత ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ ఎక్కడ? జమ్మూ కాశ్మీర్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019 తర్వాత ఆర్టికల్ 370 రిపీల్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జమ్మూ కాశ్మీర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఓకే, ఈ ఎలక్షన్స్లో ఒక కాశ్మీరీ పండిత్ తెలుసు కదా, చాలా కాంట్రవర్సీ అయింది. ఒక మూవీ కూడా వచ్చిందనమాట, మనం చూసాం ఆల్రెడీ. సో కాశ్మీరీ పండిత్కి కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ పోటీ చేయబోతున్నారు. ఆవిడ పేరు ఏంటంటే డైసీ రైనా. గుర్తుపెట్టుకోండి, a Kashmiri Pandit woman who was contesting in the Jammu Kashmir Legislative Assembly elections for the
ఫస్ట్ టైం ఆఫ్టర్ 30 years, 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ విమెన్ అన్నమాట ఈ కమ్యూనిటీ నుంచి పోటీ చేయడం. ఎవరు? డైసీ రైనా. Tribal group in Nagaland called the Konyak Union has raised concerns with the Chief Minister of Nagaland, Neiphiu Rio, about mistakes in how the boundary between Mon district and Charadio district is shown on Google Maps. Nothing but ikkada నాగాలాండ్కి సంబంధించిన కొన్యాక్ గిరిజన తెగలు, కొన్యాక్ ట్రైబ్స్, ఏ ట్రైబ్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అని అడుగుతారు. ఇక్కడ కొన్యాక్ గిరిజన తెగలు ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళంటే నాగాలాండ్కి సంబంధించిన ట్రైబల్ పాపులేషన్ అనమాట, గిరిజన తెగలు. అయితే వీళ్ళు ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చారంటే వీళ్ళు చీఫ్ మినిస్టర్కి ఒక ప్రతిపాదన చేశారు. చీఫ్ మినిస్టర్ ఎవరు? నాగాలాండ్ నెఫ్యూ రియో. ఓకే, ఏంటంటే ఇక్కడ మనందరికీ తెలుసు కదా, అస్సాం అనేది నాగాలాండ్ నుంచి ఫామ్ అయింది, సెపరేట్ అయి ఫామ్ అయింది. ఓకే, అయితే ఇక్కడ ఏమైంది అంటే, సో అసలు ఇక్కడ కాంట్రవర్సీ ఏమైందంటే గూగుల్ మ్యాప్స్లో నాగాలాండ్కి సంబంధించిన బార్డర్ ప్లేసెస్, కొన్ని ప్లేసెస్ అస్సాం జ్యూరిస్డిక్షన్లో కనిపిస్తున్నాయంట. సో దాన్ని రిజాల్వ్ చేయమని చెప్పేసి కొన్యాక్ గిరిజన తెగలు సీఎంకి ఒక అప్పీల్ చేయడం జరిగింది. అలా న్యూస్లోకి వచ్చింది ట్రైబ్. ఏ ట్రైబ్? కొన్యాక్ ట్రైబ్స్ ఫ్రమ్ నాగాలాండ్. డైరెక్ట్గా గుర్తుపెట్టుకొని సరిపోతుంది. ఏంటది? నాగాలాండ్కి సంబంధించిన మోన్ డిస్ట్రిక్ట్, తర్వాత అస్సాంకి సంబంధించిన చరాడియో డిస్ట్రిక్ట్, అక్కడ బౌండరీ ఏదైతే ఉందో ఆ ఏరియాస్లో గూగుల్ మ్యాప్స్కి సంబంధించి డీవియేషన్స్ చూపిస్తున్నాయంట. వాటిని రిజాల్వ్ చేయమని చెప్పేసి అడిగారు. ఓకే, నెక్స్ట్. During a field trip to Nagaland, researchers found a new species of plant closely related to turmeric. Turmeric అంటే ఏంటి? పసుపు మనకు తెలుసు కదా. ఇక్కడ నాగాలాండ్లో కొత్త రకమైన టర్మరిక్ని ఐడెంటిఫై చేశారంట. దాని పేరు ఏంటి అంటే కర్క్యూమా యుంగ్మెన్సిస్ అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఎక్కడ డిస్కవర్ చేశారు, అది ఏంటి అని అడుగుతారు. ఏంటది? ఇదొక పసుపు, టర్మరిక్ వెరైటీ. కర్క్యూమా అంటేనే పసుపు కదా మనకు తెలుసు. సో అందులో ఒక సబ్ స్పీషీస్ అనమాట. ఈ యుంగ్మెన్సిస్ అని పేరు ఎందుకు పెట్టారంటే ఇది డిస్కవర్ చేసిన విలేజ్ పేరు యుంగ్మా. ఏంటి? నాగాలాండ్లో ఉన్న యుంగ్మా విలేజ్లో దీన్ని డిస్కవర్ చేశారు కాబట్టి దానికి ఆ పేరు పెట్టడం జరిగింది స్పీషీస్కి. ఓకే, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రికమెండేషన్స్ డ్యూరింగ్ 54th మీటింగ్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్. మనం జిఎస్టీ గురించి నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇట్ ఈస్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్తాము. అండ్ ఇది వచ్చేసి 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 122వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా జిఎస్టీ కౌన్సిల్, ఇక్కడ వచ్చింది కదా టాపిక్, జిఎస్టీ కౌన్సిల్ 279A ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎన్నో ఆర్టికల్ జిఎస్టీ కౌన్సిల్ గురించి చెప్తుంది అని అడుగుతారు. ఆర్టికల్ 279A అనేది పర్టికులర్లీ జిఎస్టీ మండలి గురించి చెప్తుంది అనమాట. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం? 101వ రాజ్యాంగ సవరణ చట్టం, 122వ బిల్లు. ఓకే, వీటి ద్వారా జిఎస్టీ కౌన్సిల్ని యాడ్ చేయడం జరిగింది. ఒక ఆర్టికల్ని రాజ్యాంగంలో యాడ్ చేయడం జరిగింది. ఈ జిఎస్టీ కౌన్సిల్కి హెడ్గా ఎవరుంటారు? చైర్పర్సన్గా అంటే ఎక్స్ ఆఫీషియో ఫినాన్స్ మినిస్టర్, అంటే ఫినాన్స్ మినిస్టర్ పదవిలో, ఓకే, ఆర్థిక మంత్రిత్వ శాఖ పదవిలో ఎవరుంటే వాళ్ళే దీనికి సంబంధించిన చైర్పర్సన్గా ఉంటారు. సో ఇప్పుడు ఎవరున్నారు? నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు కాబట్టి ఈవిడ అధ్యక్షతన ఇక్కడ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనేది ఒకటి జరిగింది. చూద్దాం. జిఎస్టీ కౌన్సిల్ రికమెండ్స్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ జిఎస్టీ విత్ ఎగ్జిస్టింగ్ GOM on rate rationalization to submit report by end of October 2024. Nothing but ఇక్కడ జిఎస్టీ రేట్స్ రేషనలైజేషన్కి సంబంధించి అంటే నథింగ్ బట్ మనకి తెలుసు జిఎస్టీలో 5 స్లాబ్స్ ఉంటాయని చెప్పుకుంటాం కదా. 0% స్లాబ్, 5%, 12%, 18%, 28%. ఈ 5 స్లాబ్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి డీవియేషన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఒక్కొక్క కేటగిరీలో రేట్స్ పెంచడం తగ్గించడం చేస్తూ ఉంటారు. అదే జిఎస్టీ రేట్స్ రేషనలైజేషన్ అని చెప్తారు కదా. సో దీనికి సంబంధించి రికమెండ్ చేయమని జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నిర్మలా సీతారామన్ గారు ఆర్డర్ చేయడం జరిగిందనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జిఎస్టీ కౌన్సిల్ అంటే ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 279A విచ్ డీల్స్ అబౌట్ ఎక్స్క్లూజివ్లీ జిఎస్టీ కౌన్సిల్. నెక్స్ట్, అరుణ్ గోయల్ అపాయింట్మెంట్ ఇన్ న్యూస్, ఇండియన్స్ అంబాసిడర్ టు క్రొయేషియా. మనకి తెలుసు కదా, ప్రతి దేశానికి సంబంధించి మన ఇండియా నుంచి వెళ్ళే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అంబాసిడర్స్గా ఉంటారు. అండ్ వేరే కంట్రీస్ నుంచి మన కంట్రీకి వచ్చి అంబాసిడర్స్ వస్తారు. ఓకే, అలా భారతదేశం తరపున అంటే ఇండియా తరపున క్రొయేషియాకి రీసెంట్గా అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అరుణ్ గోయల్. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ అంబాసిడర్ టు క్రొయేషియా రీసెంట్లీ అపాయింటెడ్ ఎవరు అంటే అరుణ్ గోయల్. ఎందుకు ఈయన స్పెషల్గా డిస్కస్ చేస్తున్నామంటే ఈయన మనకి తెలుసు ఎలక్షన్ కమిషనర్గా ఉండేవాళ్ళు, అందుకని ఈయన గురించి పర్టికులర్గా డిస్కస్ చేస్తున్నాం అనమాట. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ టాపిక్,
French President Emmanuel Macron has made a significant political decision by appointing Michel Barnier, the former EU Brexit negotiator, as France new Prime Minister. మనకు తెలుసు కదా ఫ్రాన్స్కి సంబంధించి ఇమాన్యుయల్ మెక్రాన్ ప్రైమ్ మినిస్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన పదవిలోకి ఎవరు వచ్చారు అంటే మిచెల్ బార్నియర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఫ్రాన్స్కి సంబంధించి నూతన ప్రధానమంత్రి ఎవరు అంటే మిచెల్ బార్నియర్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ అపాయింటెడ్ తుహిన్ కంతా పాండే an IAS officer from Odisha cadre as new finance secretary. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇంపార్టెంట్ కదా. మనం నిన్న లైవ్ క్లాస్లో చాలా వరకు పొజిషన్స్ డిస్కస్ చేసాం. ఒకసారి ఆ క్లాస్ చూడండి, మీకు నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి కవర్ అవుతాయి. ఇక్కడ నూతనంగా భారత ప్రభుత్వానికి సంబంధించి ఫినాన్స్ సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే ఇక్కడ తుహిన్ కాంతా పాండే. ఎవరు? తుహిన్ కాంతా పాండేని భారత ప్రభుత్వానికి సంబంధించి నూతన ఫినాన్స్ సెక్రటరీగా సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఫినాన్స్ సెక్రటరీ వేరు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వేరు. ఓకే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరున్నారు ప్రెసెంట్ భారత్ ప్రభుత్వానికి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరున్నారంటే అనంత నాగేశ్వరన్. ఓకే, అపాయింట్మెంట్స్ అన్ని జాగ్రత్తగా చూడండి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా అనంత నాగేశ్వరన్ గారు ఉన్నారు. ఇక్కడ ఫినాన్స్ సెక్రటరీగా తుహిన్ కాంతా పాండే గారిని అపాయింట్ చేశారనమాట. రెండు కూడా కోరిలేట్ చేసుకుని చదవండి. ఓకేనా? నెక్స్ట్, President Abdelmadjid Tebboune has been re-elected with 95% of the vote in Algeria. ఇక్కడ అల్జీరియాకి సంబంధించి అధ్యక్షుడిగా ఎవరు మళ్ళీ ఎలెక్ట్ అవుతూ న్యూస్లోకి వచ్చారంటే అబ్దెల్మజీద్ టెబోన్ అనే పర్సన్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చారు. ఏ దేశానికి సంబంధించిన నూతన అధ్యక్షుడు మళ్ళీ రీఎలెక్ట్ అయ్యి నూతన అధ్యక్షుడిగా వచ్చారు అంటే రీఎలెక్ట్ అయ్యి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు అంటే అల్జీరియా దేశానికి సంబంధించిన అధ్యక్షుడు అనమాట, అంటే ప్రెసిడెంట్. నెక్స్ట్, అస్సాంలో ఆధార్ జారీకి కొత్త నిబంధన. ఇక్కడ ఈ స్టేట్ ఇష్యూ గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఏ రాష్ట్రంలో ఆధార్ కార్డ్ జారీ చేయడానికి ఖచ్చితంగా ఎన్ఆర్సీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతున్నారని అడుగుతారు. ఎన్ఆర్సీ అంటే ఏంటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఏంటి? ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇది యాక్చువల్లీ 1955లో సిటిజన్షిప్ అమెండ్మెంట్. మనకి యాక్చువల్లీ 1955లో సిటిజన్షిప్ యాక్ట్ ఉంది కదా, పౌరసత్వ చట్టం 1955 ఒరిజినల్ యాక్ట్. దీనికి నెంబర్ ఆఫ్ అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చాం. అందులో ఒక అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి, 2003లో జరిగిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎన్ఆర్సీలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పేది ఒక రూల్ ఉందన్నమాట. అంటే ఏంటి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అంటారు. ఎందుకు ఎన్ఆర్సీ రిజిస్ట్రేషన్స్ అంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతే ఎక్కువ మంది వస్తున్నారో వాళ్ళందరినీ అడ్డుకట్ట వేయడానికి ఈ ఎన్ఆర్సీ అనేది ఉపయోగపడుతుంది. ఇది మనకి కాన్సెప్ట్ యాక్చువల్లీ చూస్తే. సిటిజన్షిప్ అంటే మనం ఎన్నో పార్ట్లో డీల్ చేస్తాం. పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 5 నుంచి 11 ఆర్టికల్స్ వరకు సిటిజన్షిప్ గురించి చెప్పుకుంటాం. పౌరసత్వం గురించి 2వ భాగంలో 5 నుంచి 11 ఆర్టికల్స్ వరకు డిస్కస్ చేస్తాం. అవునా? ఇది మనకి బేసిక్ బ్యాక్గ్రౌండ్. అయితే ఇక్కడ అస్సాంలో వచ్చిన నిబంధన ఏంటంటే ఎవరికైతే ఆధార్ కార్డ్స్ కావాలో, ఆధార్ కార్డ్స్ యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, దీని ప్రకారం ఆధార్ కార్డ్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు ఖచ్చితంగా ఎన్ఆర్సీలో వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కొత్త నిబంధన తెచ్చారు. ఎందుకు తెచ్చారంటే వాళ్ళు పక్కన కంట్రీస్ ఉన్నాయి కదా, బంగ్లాదేశ్ కావచ్చు, మయన్మార్ కావచ్చు, ఇటు నుంచి ఎక్కువగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ అస్సాంకి వస్తున్నారంట. ఓకేనా? శరణార్థులు అంటే మైగ్రెంట్స్ కావచ్చు, రెఫ్యూజీస్ కావచ్చు. డిఫరెన్స్ ఉంది కదా. మైగ్రెంట్స్ అంటే ఏంటి? వలసదారులు. శరణార్థులు అంటే రెఫ్యూజీస్. ఇలా ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎక్కువ మంది వస్తున్నారు. ఆధార్ కార్డులు స్టేట్ పాపులేషన్ కంటే ఎక్కువగా ఆధార్ కార్డ్స్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పేసి నిఘా పెట్టారు ఇప్పుడు రీసెంట్గా. అర్థమైందా? స్టేట్ పాపులేషన్ కంటే కూడా ఆధార్ కార్డ్స్ ఇష్యూయన్స్ ఎక్కువ ఉందంట. అందుకని చెప్పి ఖచ్చితంగా ఆధార్ కార్డ్స్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ఆర్సీలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చే ఆధార్ కార్డ్ తీసుకోవాలి అని కొత్త నిబంధన ఏ రాష్ట్రంలో తీసుకొచ్చారని అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. అస్సాం రాష్ట్రంలో తీసుకొచ్చిన ఒక ఇష్యూ. నెక్స్ట్, ఇదేంటంటే మనకి టెన్నిస్ క్రీడకి సంబంధించి గ్రాండ్ స్లామ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. టెన్నిస్ క్రీడ ఏదైతే ఉందో టెన్నిస్లో మనకు ఒక సంవత్సరంలో చూసుకుంటే 4 గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ చూస్తాం. ఓకే, ఒక సంవత్సరంలో 4 గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ చూస్తాం టెన్నిస్లో. అది ఆర్డర్ చూసుకోండి. ఫస్ట్ వచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంటుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్.
తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ వింబుల్డన్ ఓపెన్, టోర్నీస్ అన్నమాట ఇవన్నీ. లాస్ట్లో వచ్చి యుఎస్ఏ ఓపెన్. ఓకే, ఈ 4 కూడా టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ అని పిలుస్తాం. ఆర్డర్లో వస్తుంది ఇయర్ నుంచి స్టార్టింగ్. ఫస్ట్ ఆస్ట్రేలియా, తర్వాత ఫ్రెంచ్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్ అనేది ఈ టైంలో వస్తుంది అనమాట, మన సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో. ఇప్పుడు యుఎస్ఏ ఓపెన్ అనేది న్యూస్లోకి వచ్చింది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. యుఎస్ఏ ఓపెన్లో మెన్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే టెన్నిస్లో మనకి ఇక్కడ జానిక్ సిన్నర్ యుఎస్ ఓపెన్ టెన్నిస్లో మెన్స్ టైటిల్ గెలుచుకున్నారు. విమెన్స్ టైటిల్ వచ్చేసి అరియానా సెబాలెంకా యుఎస్ ఓపెన్లో విమెన్స్ సింగిల్ టైటిల్ని కైవసం చేసుకుంటూ న్యూస్లోకి వచ్చారు. ఏంటిది? టెన్నిస్కి సంబంధించిన గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్. నెక్స్ట్ మొయిన్ వీడ్కోలు, ఇక్కడ ఒక అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్. టీం వచ్చేసి ఇంగ్లాండ్ క్రికెట్ టీం అనమాట. ఇంగ్లాండ్కి సంబంధించిన ఆల్రౌండ్ క్రికెటర్ ఎవరైతే ఉన్నారో మొయిన్, ఆయన ఫుల్ నేమ్ వచ్చేసి మొయిన్ అలీ. ఇప్పుడు క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటిస్తూ న్యూస్లోకి వచ్చారు. ఓకేనా, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మొయిన్ అలీ న్యూస్లోకి వచ్చారు. ఆయన ఏ జట్టుకు సంబంధించిన ప్లేయర్ అంటే ఇంగ్లాండ్కి సంబంధించిన క్రికెట్ ప్లేయర్ అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అసలు స్కిప్ చేయొద్దు. పారాలింపిక్స్, మనకి ఎవ్రీ ఇయర్ ఒలింపిక్స్, మనం ఎప్పుడైతే ఒలింపిక్స్ చూస్తామో ఆ ఒలింపిక్స్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే పారాలింపిక్స్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, పారాలింపిక్స్ క్రీడలు అంటే ఏంటి? పీడబ్ల్యూడీస్కి సంబంధించిన ఒలింపిక్స్ ఈవెంట్స్ని మనం పారాలింపిక్స్ అని చెప్తాం కదా. ఎక్కడ జరిగింది? ఇది కూడా ప్యారిస్లో జరిగింది. సో పారాలింపిక్స్లో మొత్తం పథకాల పట్టిక చూసుకుంటే ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉందని అడుగుతారు, ఎన్ని మెడల్స్ సాధించింది అని అడుగుతారు. ఓకే, చూద్దాం ఒకసారి. పారాలింపిక్స్ కంప్లీట్ అయింది కదా, అందులో ఫస్ట్ పొజిషన్ ఏ దేశం తీసుకుందంటే చైనా. అర్థమైందా? పారాలింపిక్స్లో టాప్ పొజిషన్ తీసుకున్న దేశం చైనా. అంటే చైనాకి ఎక్కువ మెడల్స్ వచ్చాయి. ఎన్ని మెడల్స్ వచ్చినాయి అంటే 220 మెడల్స్తో చైనా టాప్లో ఉంది. ఇండియా ర్యాంక్ చూడండి, ఇండియా వచ్చేసి 18వ ర్యాంక్లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, 29 మెడల్స్ కైవసం చేసుకుంది. లాస్ట్ టైం చూసుకుంటే టోక్యో ఒలింపిక్స్ జరిగింది కదా 2020 సంవత్సరం, 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది ఒలింపిక్స్. సో 2020 అనేది టోక్యోలో జరిగింది. టోక్యో ఒలింపిక్స్, జపాన్. అప్పుడు జరిగిన పారాలింపిక్స్లో ఎన్ని అంటే 19 మెడల్స్, 19 మెడల్స్ కైవసం చేసుకున్నారు. ఈసారి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ 25 మెడల్స్ తెచ్చుకోవాలి అని టార్గెట్ పెట్టారు. 25 మెడల్స్ తెచ్చుకోవాలని టార్గెట్ పెట్టుకున్నారు. కానీ 29 మెడల్స్తో అత్యద్భుతంగా అందరూ కూడా విజయం సాధించి తిరిగి వచ్చారనమాట. సో దీనికి సంబంధించి మనం ఒక స్పెషల్ వీడియోలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇండియా 18వ ర్యాంక్ కైవసం చేసుకుంది పారాలింపిక్స్లో. ఎన్ని మెడల్స్తో? 29 మెడల్స్తో. ఓకే, ఒకసారి ఈవెంట్స్ చూద్దాం. ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేసినాయి అంటే 168 కంట్రీస్. టోటల్ అథ్లెట్స్, స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చి 4400 స్పోర్ట్స్ పర్సన్స్ పార్టిసిపేట్ చేశారు పారాలింపిక్స్లో. అందులో క్రీడలు వచ్చి 22 క్రీడలు. ఎన్ని పారాలింపిక్స్లో ఎన్ని క్రీడలు అని అడుగుతారు, 22 స్పోర్ట్స్. అండ్ ఇండియా వచ్చేసి 12 స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసింది. ఓకేనా, అండ్ ఇక్కడ చెఫ్ డి మిషన్గా ఎవరు పారాలింపిక్స్కి బాధ్యత వహించారు అంటే సత్యప్రకాష్. అండ్ ఫ్లాగ్ బేరర్స్గా ఎవరున్నారు అంటే భాగ్యశ్రీ జాదవ్ అండ్ సుమిత్ అంటల్. ఎవరు? భాగ్యశ్రీ జాదవ్ అండ్ సుమిత్ అంటల్. ఇది పారాలింపిక్స్కి సంబంధించిన సమ్ ఆఫ్ ది బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, అథ్లెట్స్కి సంబంధించి వాళ్ళు గెలిచిన మెడల్స్, వాళ్ళు ఏ కేటగిరీలో గెలిచారని చెప్పేసి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ ద కరెంట్ ఇష్యూస్ దట్ వాస్ కవర్డ్ ఇన్ దీస్ 3 days. కీప్ లెర్నింగ్. థ్యాంక్ యూ.